గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అయితే గద్దర్ అవార్డులన్న పేర్లను ప్రకటించినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపించలేదు. నంది పేరు ఇష్టం లేకపోతే మరో మంచి పేరు పెట్టి ఉంటే బాగుండేదని అనుకున్నారు. చాలా మంది న్యూట్రల్ వర్గాల నుంచి కూడా అదేం పేరు, ఆయన పేరుతో అవార్డు ఇచ్చినా సరిపోతుంది కానీ అన్ని అవార్డులకు ఆ పేరు పెట్టడం ఏంటని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గలేదు. అదే పేరుతో అవార్డులు ప్రదానం చేశారు. ఈవెంట్ కూడా ఊహించని రేంజ్లో జరిగింది. అది రేవంత్ పట్టుదల అనుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఇలాంటి ఈవెంట్లకు చాలా మంది సెలబ్రిటీలు హాజరు కారు, తక్కువగా అంచనా వేస్తారు. కానీ గద్దర్ అవార్డులకు మాత్రం అవార్డులు పొందిన స్టార్స్ అందరూ వచ్చారు. ఈవెంట్ను కూడా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. ఇండస్ట్రీ విషయంలో రేవంత్ కఠినంగా ఉంటారన్న అభిప్రాయం ఉన్నా అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పకనే చెప్పారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ఆలోచనలున్నాయట. ఇండస్ట్రీ వాళ్లతో పొగిడించుకొని వారితో ప్రచారం చేయించుకోవాలని ఆయన అనుకోవడం లేదట. కానీ హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని మరింతగా అభివృద్ధి చేయాలని మాత్రం అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. సినీ తారల ప్రచారంతో రాజకీయ నేతలకు ఒరిగేదేమీ ఉండదని రేవంత్ రెడ్డికి తెలుసు అంటున్నారు. అందుకే వారి ప్రచారాన్ని మాదక ద్రవ్యాల వంటి సామాజిక సమస్యలపై చైతన్యానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారట. ఎవరిని మరీ అతిగా ప్రోత్సహించడం లేదు, మరీ అతిగా దూరం పెట్టడమూ లేదు. టికెట్ రేట్ల విషయంలో వెనక్కి తగ్గేది ఉండదని కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారాయన. ఇండస్ట్రీకి ఎంత అవసరమో అంత చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు. అదే అలుసుగా చేసుకొని ఎవరైనా రాజకీయం చేస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా తనకు తెలుసని ఆయన మెసేజ్ ఇచ్చారని అనుకోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా పరిశ్రమకు పూర్తిగా తోడ్పాటును అందిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా సినిమా పరిశ్రమకు ప్రత్యేక స్థానం కూడా కల్పిస్తామని తెలిపారు. రాజమౌళి వంటి దర్శకులను ఉద్దేశించి హాలీవుడ్, బాలీవుడ్ స్థాయి ఎక్కడికి వెళ్తుందో మన సినిమా పరిశ్రమను కూడా అక్కడికెత్తాలని పిలుపునిచ్చారు. మిమ్మల్ని అభినందించడానికి, తగిన గౌరవం కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. గద్దర్ అన్నిచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పడింది. ఆ స్ఫూర్తితో ప్రతి రంగంలో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని, గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్కు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇకపై ఏటా గద్దర్ జయంతి వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే అసలు తెలుగు సినిమా పరిశ్రమకు ఎక్కువగా సేవ చేసిన వారిలో మొదటి పేరుగా మర్రి చెన్నారెడ్డిని అంతా చెప్పుకుంటారు. మర్రి చెన్నారెడ్డి 2 సార్లు ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేశారు. ఆయన హయాంలో సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి వచ్చింది. ఆయన 1978లో తొలిసారి సీఎం అయినప్పుడే దానికి బీజం వేశారు. ఇక రెండోసారి 1989లో సీఎం అయినప్పుడు ఆ కలను సాకారం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఏమేం కావాలో కనుక్కొని మరీ ఆయన అన్నీ చేసి పెట్టారు. మళ్ళీ ఇన్నాళ్లకు చూస్తే గనుక తెలంగాణకు కాంగ్రెస్ సీఎంగా వచ్చిన రేవంత్ రెడ్డి కూడా సినీ పరిశ్రమ హైదరాబాద్లో శాశ్వతంగా ఉండేందుకు తన వంతుగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో హైదరాబాద్కే బాలీవుడ్, హాలీవుడ్ తరలి రావాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. గద్దర్ అవార్డుల వేదిక నుంచి ఆయన స్ఫూర్తివంతమైన స్పీచ్ ఇచ్చారు. ప్రభుత్వం కఠినంగా ఉండొచ్చు, కానీ తెలుగు సినిమా పరిశ్రమ పట్ల ఎంతో అభిమానంగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని సందర్భాల్లో తాను అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీకు ఏ అవసరం ఉన్నా నేనుంటానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాదు తాను మరో 25 ఏళ్ల పాటు చురుకైన రాజకీయ పాత్ర పోషిస్తానని, తాను ఏ హోదాలో ఉన్నా తెలుగు సినీ పరిశ్రమకు తన వంతుగా సాయం చేస్తానని కూడా చెప్పారాయన. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అప్పటికి పుష్కర కాలంగా నిలిచిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఆగిన అవార్డులను అన్నీ కలిపి ఒకేసారి అందించారు. ఇక మీదట ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి చూస్తే తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే హైదరాబాద్లో పాతుకొని పోయింది. 1990 దశకంలో ఇండస్ట్రీ చెన్నై నుంచి తరలి వచ్చింది. గత 3.5 దశాబ్దాలుగా సినీ పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తోంది. ఈరోజు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తూ తెలుగు కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తోంది. ఈ టైంలో తెలుగు సినిమాకే కాదు హాలీవుడ్కే రాజధానిగా హైదరాబాద్ని చేయాలని, దానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రసంగించటం, హామీ ఇవ్వడం మంచి పరిణామం అంటున్నారు. అంతేకాదు అందరూ తనకు కావలసిన వారు అందరితో కలిసి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పడం కూడా ఆలోచింపజేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు సినిమాను పరిశ్రమగా చేసుకొని ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.
ప్రభుత్వాలు అండగా ఉంటే మరింతగా ఈ సినిమా ఇండస్ట్రీ రాణిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరపున నేనున్నాను అని ఇచ్చే హామీ ఎప్పుడూ గొప్పదే అని అంటున్నారు. ఇక సినీ రంగంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకమైన గ్యాప్ లేదని రేవంత్ రెడ్డి తన స్పీచ్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు సినీ ప్రముఖులందరితో తన పరిచయాలను ఆయన వల్లెవేసుకున్నారు. గద్దర్ అవార్డుల వేదిక ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో సినీ బంధాన్ని మరింత పటిష్టపరిచింది అని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.